ఓకే. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ట్రయాంగిల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏంటి రైట్ యాంగిల్ అంటే? త్రిభుజంలోని ఏదైనా ఒక శీర్షం వద్ద 90 డిగ్రీలు కనుక కలిగి ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఎక్కడ ఏర్పడిందంటే బి వద్ద ఏర్పడింది ట్రయాంగిల్. అంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఏర్పడింది? బి వద్ద ఏర్పడింది. అంటే రైట్ యాంగిల్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ దిస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఫార్మ్డ్, రైట్ యాంగిల్ ఫార్మ్డ్ ఎట్ బి వెర్టెక్స్, ఎట్ బి వెర్టెక్స్. అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది? 90 డిగ్రీస్ అవుద్ది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అయితే మరి యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఏమవుతాయి? యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సిల యొక్క మొత్తం కూడా 90 డిగ్రీస్ అవుద్ది. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి యొక్క మొత్తం కూడా ఏమవుద్ది? 90 డిగ్రీస్ అవుద్ది. ఓకే, రైట్. ఇక్కడ 90 డిగ్రీలకి ఎదురుగా ఉన్న భుజాన్ని ఏమంటారంటే హైపోటెన్యూస్ అంటారు. హైపోటెన్యూస్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. దీని తెలుగులో కర్ణము అంటాం. తెలుగు ఏమంటారంటే కర్ణము అంటాం. హైపోటెన్యూస్ కర్ణము. మరి మిగిలిన రెండు భుజాల్ని ఏమంటారంటే కింద ఉన్న భూమికి సమాంతరంగా ఉన్న భుజాన్ని బేస్ అంటాం. భూమి అంటారు. బేస్, భూమి. భూమికి నిలువుగా ఉన్నదాన్ని ఆల్టిట్యూడ్ అంటాం. లంబము లేదా ఎత్తు అని అంటాం. లంబము లేదా ఎత్తు అని అంటాం. ఓకే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండే పదజాలం. విచ్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్. విచ్ ఈస్ ద సైడ్ ఈజ్ parallel to the base and parallel to the earth, that is called base. Which is the vertical position of the base, అంటే బేస్ కి నిటలుగా ఉన్నదాన్ని ఏమంటారంటే లంబం, ఆల్టిట్యూడ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కాన్సెప్ట్స్ త్రికోణమితిలోకి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థీటా అనే యాంగిల్ మనం చూపించాం సిలో. థీటాకి ఎదురుగా ఉండే భుజాన్ని ఎదుటి భుజము అంటాం, ఆపోజిట్ సైడ్. ఒకవేళ నువ్వు యాంగిల్ని ఇక్కడ నుంచి పరిశీలిస్తే అప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అవుద్ది. యాంగిల్ని ఇక్కడ నుంచి పరిశీలిస్తే అప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అవుద్ది. ఓకే, అది మనం ట్రిగోనమెట్రీ వచ్చినప్పుడు డీప్గా డిస్కస్ చేద్దాం. మరి వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? స్పెషాలిటీ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మనకు వివరించే సిద్ధాంతము పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతము గ్రీకు నుంచి వచ్చింది. అది మనకి ద ఎలిమెంట్స్ అనే పుస్తకంలో వివరించబడింది. ఓకే, మీకు అందరికీ తెలుసు హూ వ్రోట్ ఎలిమెంట్స్ బుక్. ఓకేనా? సో మనకి ఎలిమెంట్స్ అనే పుస్తకంలో వివరించబడిన ఈ పైథాగరస్ సిద్ధాంతము ఏం చెప్తుంటే, యూక్లిడ్ రచించిన ఎలిమెంట్స్ అనే పుస్తకంలో వివరించబడింది. సో అకార్డింగ్ టు ది పైథాగరస్ థీరం, వాట్ ఈస్ ద స్టేట్మెంట్? ద విచ్ ఈస్ ద ఆపోజిట్ టు ద రైట్ యాంగిల్ side, that is called hypotenuse. The square of hypotenuse is, the square of hypotenuse is sum of the squares of remaining two sides. Sum of the squares of remaining two sides. అంటే ఒకటి బేస్ తీసుకున్నాం కాబట్టి b square ప్లస్ హైట్ స్క్వేర్ h స్క్వేర్. ఓకే, ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్స్ చూపించకుండా ఏం చూపిస్తామంటే b స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ అని చూపిస్తాం. రైట్? హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ టూ సైడ్స్. రైట్? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని జాగ్రత్తగా గమనిస్తే, సో వాట్ అబౌట్ పైథాగరస్ థీరం? పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అంటాం. కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. కర్ణం మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. కర్ణం ఏంటి ఇక్కడ? ఏసీ. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. నేను క్వశ్చన్ ఏమంటే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ 90 డిగ్రీస్. యాంగిల్ బి ఈజ్ 90 డిగ్రీస్. దెన్ విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అంటాడు. సో ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు
ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, విచ్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. సో యాంగిల్ బి దగ్గర 90 degrees ఉంది కాబట్టి ఏసీ అన్నది హైపోటెన్స్ అవుద్ది. బికి ఎదురుగా ఉండేది ఏంటిది ఏసీ. కాబట్టి ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అన్నది రైట్ స్టేట్మెంట్ అవుద్ది. మిగతా రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్స్ అవుతాయి. అంటే పైథాగరస్ థీరం మీద నీకు ఒక బేసిక్ క్వశ్చన్ వేయాలంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చి అక్కడ ఎక్కడ రైట్ యాంగిల్ ఏర్పడుతుందో ఇచ్చి అక్కడ నుంచి నీకు పైథాగరస్ థీరాన్ని స్టేట్మెంట్ రూపంలో రాయండి అంటాడు. సో ఏమవుద్దప్పుడు బి దగ్గర 90 degrees ఉంటే ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనము దీని మీద పూర్తి స్థాయిలో 3 స్టేట్మెంట్స్ నేర్చుకుంటే ఓకే, ట్రయాంగిల్ విషయం పక్కన పెట్టేసి మనం ఏదో ఒక ఇష్టం వచ్చిన ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి, ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, దెన్ అప్పుడు పైథాగరస్ థీరం ఏమవుద్ది? ఏ దగ్గర 90 degrees ఉంది అని అంటే ఏకి ఆపోజిట్లో ఉండేది బీసీ. కాబట్టి బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దిస్? బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఒకవేళ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees, బి వద్ద 90 degrees ఏర్పడితే అప్పుడు హైపోటెన్యూస్ ఏమవుద్ది? ఏసీ అవుద్ది. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుద్ది. ఓకే, ఇది సెకండ్ ట్రయాంగిల్. ఒకవేళ థర్డ్ ట్రయాంగిల్ కనుక గీస్తే ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? 90 degrees అవుతాయి. సి వద్ద 90 degrees ఉన్నాయంటే ఏది కర్ణము? ఏబి అన్నది కర్ణము. ఏబి ఈజ్ ద హైపోటెన్స్. కాబట్టి ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఓకే, ఈ విధంగా ఎక్కడ లంబకోణం ఏర్పడుతుంది అనే దాన్ని బట్టి మనకు పైథాగరస్ థీరం యొక్క స్టేట్మెంట్స్ మారిపోతూ ఉంటాయి, అంటే భుజాల యొక్క ఆర్డర్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇచ్చిన ప్రశ్నలో ఎక్కడ లంబకోణ త్రిభుజాన్ని, ఎక్కడ లంబకోణాన్ని మెన్షన్ చేస్తున్నాడో దాన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. సో అలా చేయకుండా ఏదో గుడ్డిగా అన్ని చూస్తే ఒకదాని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగతా రెండింటి యొక్క స్క్వేర్స్ ఉంటాయి. దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్, ఎక్కడ లంబకోణం ఉందో దాని డిపెండ్స్ పైన ఆధారపడి మనకు కర్ణము డిసైడ్ అవుద్ది. కర్ణము యొక్క వర్గము ఈజ్ ఈక్వల్ టు మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానము అని మనం తెలియజేస్తాం. ఓకే, ఇది మనకేంటి? పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరాన్ని పైథాగరస్ చెప్పాడు. ఇండియాలో ఒక గ్రేట్ మ్యాథమెటిషియన్ బుద్ధాయన అంటారు. ఓకే, బౌద్ధాయన సిద్ధాంతం, ఆయన పేరు బౌద్ధాయన. ఇలా బౌద్ధాయన ఏం చేస్తారంటే సులభ సూత్రాలు అనే ఒక పుస్తకంలో మనకు దీని గురించి వివరిస్తారు. ఇది ఒక యజ్ఞయాగాలు చేయడానికి, కన్స్ట్రక్షన్స్ నిర్మించడానికి ఏ విధంగా నిర్మించాలి, వేదాలకు అనుగుణంగా ఏ విధంగా కన్స్ట్రక్షన్ నిర్మించాలి అనే దానికి సంబంధించిన ఒక బుక్, సులభ సూత్ర అనే బుక్. అందులో బౌద్ధాయన సిద్ధాంతంలో వివరించాడు సేమ్ థీరంని. అంటే ఇండియన్స్ కూడా పైథాగరస్ పైన వర్క్ చేశారు. బౌద్ధాయన యొక్క ఇంకా అదనపు వర్క్స్ ఏంటంటే ఈజ్ అప్రాక్సిమేట్లీ ఐడెంటిఫై ద వాల్యూ ఆఫ్ పై 3.1416 అని బౌద్ధాయన ఐడెంటిఫై చేశాడు. అదేవిధంగా ఇంకేం చెప్తారంటే ఒక చతురస్రం అన్నది, ఒక చతురస్రం యొక్క కర్ణము, దాన్ని దికర్ణిక అని పేర్కొంటాడు. ఒక చతురస్రంలోని కర్ణము దికర్ణిక. దికర్ణిక ఏం చేస్తుందంటే చతురస్రాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. అదే రూట్ యొక్క వాల్యూను అంటాడు. అదే రూట్ యొక్క వాల్యూ అంటే ఒక యూనిట్ చతురస్రముని దికర్ణిక అన్నది రూట్ యొక్క వాల్యూని తెలియజేస్తుంది అని చెప్తాడు. ఇంకా ఏం చెప్పాడు ఈయన యొక్క విషయాలను ఒకసారి గమనిస్తే ఏం చెప్తాడంటే ఒక దీర్ఘ చతురస్రంలోని మధ్య బిందువుల్ని కలపగా, ఒక దీర్ఘ చతురస్రంలోని మధ్య బిందువులను కలపగా, ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్. సో in a rectangle, if you join the midpoints of the sides, if you join the midpoints of the sides, అది ఒక రాంబస్ ఏర్పడుతుంది అని చెప్తారు. ఏం ఏర్పడుతుందంట? రాంబస్ ఏర్పడుతుంది. ఎవరు చెప్పారు? బౌద్ధాయన చెప్పాడు. ఈ రాంబస్ యొక్క వైశాల్యం దీర్ఘ చతురస్ర వైశాల్యంలో
సగం ఉంటుంది అని కూడా చెప్తాడు మనకి. ఓకే, సో బౌద్ధాయన యొక్క అదనపు స్టేట్మెంట్ ఏంటంటే when we join the midpoints of the rectangle, the lines which is the formed rhombus will be formed. ఒక దీర్ఘ చతురస్రంలో మధ్య బిందువుల్ని కలపగా ఒక రాంబస్ ఏర్పడుతుంది. దాని యొక్క వైశాల్యము ఇవ్వబడిన దీర్ఘ చతురస్రంలో సగం ఉంటుంది అని చెప్తాడు. అదేవిధంగా ఒక చతురస్రాన్ని కనుక తీసుకుంటే ఇన్ ఏ స్క్వేర్ చతురస్రంలోని మధ్య బిందువుల్ని కలపగా అప్పుడు కూడా ఏం ఏర్పడుతుందంట, మన ఒక చతురస్రం ఏర్పడుతుందంట. అగైన్ ఇట్ వాజ్ స్క్వేర్. ఈ విషయాలు మనకి ఎవరు చెప్పారంటే బౌద్ధాయన చెప్పాడు. అంటే పైథాగర సిద్ధాంతాన్ని భారతదేశంలో దాని మీద ప్రయోగాలు చేసిన మ్యాథమెటిషియన్ ఎవరు అంటే బౌద్ధాయన. ఇన్ విచ్ బుక్? సులభ సూత్రాస్. ఇన్ సులభ సూత్ర డీల్స్ విత్ వేదాలలో వివరించిన వాటి యొక్క నిర్మాణాలని, అంటే పూజల్లో ఉపయోగించే నిర్మాణాల గురించి వివరిస్తుంది. అంటే జామితీయ నిర్మాణాల గురించే వివరిస్తుంది. పై యొక్క వాల్యూని కూడా అప్రాక్సిమేట్గా లెక్కించబడిన వ్యక్తి 3.1416గా లెక్కిస్తాడు. రూట్ యొక్క వాల్యూని కూడా చతురస్రం ఆధారంగా కనుక్కుంటాడు. దట్ ఈస్ కాల్డ్ దికర్ణిక. చతురస్రంలోని కర్ణాన్ని మనము దికర్ణిక అని పేర్కొంటాడు బౌద్ధాయనుడు. దీర్ఘ చతురస్రంలోని మధ్య బిందువుల్ని కలపగా ఒక రాంబస్ ఏర్పడుతుందని చెప్తాడు. చతురస్రంలోని మధ్య బిందువుల్ని కలపగా ఒక చతురస్రం ఏర్పడుతుందని కూడా చెప్తాడు. ఓకే, సో ఇవన్నీ కూడా బౌద్ధాని యొక్క వర్క్స్. ఇకపోతే కమింగ్ టు ద పైథాగరస్, కమింగ్ టు ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో భుజాల యొక్క కొలతలన్నీ కూడా ఒక సిస్టమేటిక్ రూల్ని ఫాలో అవుతూ ఉంటాయి. వాటిని మనం ఏమంటారంటే ట్రిప్లెట్స్ ఆఫ్ పైథాగరీ అని అంటాం. రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ అంటాం. ఓకే, త్రికములు అంటారు ట్రిప్లెట్స్. మనం ఈ ట్రిప్లెట్స్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. అంటే ఇవ్వబడిన త్రిభుజము రైట్ యాంగిలా కాదా అన్నది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ట్రిప్లెట్స్ త్రికములు అంటారు. తెలుగులో ఏమంటారు అంటే త్రికములు. రైట్, అంటే ఏదైతే పైథాగరస్ రూల్ని ఫాలో అవుతూ ఉంటాయో 3 నెంబర్లు, వాటిని పైథాగరియన్ ట్రిప్లెట్స్ అంటారు. లంబకోణం యొక్క ట్రిప్లెట్స్, రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్, పైథాగరియన్ త్రికములు, లంబకోణ త్రికములు. అవి బేసికల్గా మనకి స్టాండర్డ్గా వచ్చే త్రికాలు ఏంటంటే 3:4:5. 3:4:5. ఇందులో ఎప్పుడూ కూడా ఒక త్రిభుజంలో, అంటే ఒక లంబకోణ త్రిభుజంలోని కొలతల్లో పెద్ద కొలత ఏదైతే ఉంటుందో, ద హైయెస్ట్ ఆర్ లాంగెస్ట్ మెజర్మెంట్ ఈజ్ ఏ హైపోటెన్యూస్. ద లాంగెస్ట్ మెజర్మెంట్ ఈజ్ ఏ హైపోటెన్యూస్. దాన్ని ఏమంటారంటే కర్ణము అని అంట. The longest measurement is always hypotenuse. Remaining two smallest sides are base and altitudes. Okay, 3:4:5 which is the longest side? 5 is the longest side. చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది పైథాగరస్ యొక్క త్రికమా కాదా? లాంగెస్ట్ సైడ్ is hypotenuse. Hypotenuse square is 25. That equals to remaining two sides of the square. 3 square is a 9. 4 square is a 16. So 25 is equal to 9 plus 16, 25. So it is a Pythagorean triplet. ఓకే, అదేవిధంగా 5, 12, 13 రెండో త్రికం ఏంటంటే 5, 12, 13. ద థర్డ్ ట్రిప్లెట్ ఈజ్ 5, 12, 13. ఓకే, సేమ్ నువ్వు 13 స్క్వేర్ చేయండి, 12 స్క్వేర్కి 5 స్క్వేర్ని కలపండి, సేమ్ 169 వస్తుంది. నెక్స్ట్ 7, 24, 25. 7, 24, 25. సో ఇది కూడా ఒక పైథాగరియన్ ట్రిప్లెట్స్. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే దెర్ ఈజ్ ఎ రూల్. మనం మామూలుగా ఇంకొకటి ఉంటుంది 8, 15, 17 ఉంటుంది. ఎవరు నేర్చుకొని పోయినా కూడా ఈ 4 ట్రిప్లెట్స్ నేర్చుకొని ఎగ్జామినేషన్లోకి వెళ్తాం. ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏమడుగుతారంటే విచ్ ఈజ్ నాట్ ఏ పైథాగరియన్ ట్రిప్లెట్స్ అని ఈ 4 కాకుండా వేరే ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు మనం నేర్చుకుంది 4 కదా, మరి మిగతా వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? హౌ టు ఐడెంటిఫై ద పైథాగరియన్ ట్రిప్లెట్స్. అవి ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అవుతాయని ఏ విధంగా గుర్తించాలి? ఓకే, హౌ టు ఐడెంటిఫై ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్. ఒకసారి మీరు గమనిస్తే దెర్ ఈజ్ ఏ సంథింగ్ రూల్ బిహైండ్ దిస్. ఓకే, ఏంటా రూల్ అంటే మొదటి భుజాన్ని తీసుకుందాం, ఇది 3 ఉంది. రెండో భుజాన్ని తీసుకుందాం, 5 ఉంది. మూడో భుజాన్ని తీసుకుందాం, 7 ఉంది. ది 3, 5, 7s ఆర్ ఆడ్ నెంబర్స్. ఇవన్నీ కూడా ఏం నెంబర్లు? ఆడ్ నెంబర్లు, బేస్ సంఖ్యలు. ఇప్పుడు
4కి 3కి ఏమైనా సంబంధం ఉందా అంటే పక్క సంఖ్య అంట. 5కి 12కి ఏమైనా సంబంధం ఉందా అంటే పెద్దగా ఏమీ లేదు, కానీ డబల్ చేసి 2 కలిపామంట. 7కి 24కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఇక్కడ కూడా ఏమి లేదండి, 7 మూల 21 3 కలిపామంట. అంటే రూల్ అనేది కరెక్ట్గా లేదు, కానీ చాలా డెప్త్గా ఆలోచిస్తే దెర్ ఇస్ ఎ సంథింగ్ రూల్. వాట్ ఇస్ దట్? ఇది 4 అండి. 3 యొక్క వర్గము 9, 9లోంచి ఒకటి తీసేస్తే 8, అందులో సగమే ఈ 4. ఓకే, సింపుల్. ఇది 5, 5 ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ 25. ఇఫ్ యూ రిమూవ్ ద 1 ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ 24. హాఫ్ ఆఫ్ ది 24 దిస్ 12. The square of the 7 is 49. If you remove the 1, you will get 48. Half of the 48 is this 24. Okay, simple. అంటే రూల్ ఉందా లేదా? ఉంది. సరే, వాట్ అబౌట్ థర్డ్ సైడ్ సార్? మరి మూడో సైడ్ ఏ విధంగా గుర్తించాలి? సింపుల్ థింగ్. 4కి 1 కలిపితే 5, 12కి 1 కలిపితే 13, 24కి 1 కలిపితే 25. ఆడ్ నెంబర్స్ 1తో మొదలవుతాయి కాబట్టి రెండో భుజానికి మూడో భుజం ఏర్పడాలంటే 1 కలపాలి. సింపుల్. అంటే ఇక్కడ ఒక ఫామ్ ఉంది కదా, దెర్ ఈస్ ఎ రూల్ బిహైండ్ ద ట్రిప్లెట్స్. అంటే మొదటి సంఖ్య కనుక ఆడ్ నెంబర్ అయితే, బేసి సంఖ్య అయితే, బేసి సంఖ్య యొక్క వర్గంలోంచి 1 తీసేస్తే అందులోని సగమే రెండవ భుజం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 11 తీసుకుంటా. 11 అనే భుజం ఉంది. మొదటి భుజం ఎంత? 11. మరి రెండో భుజం ఏం కావాలి? 11 యొక్క స్క్వేరు 121, అందులోంచి ఒకటి తీసేస్తే 120, అందులో సగము 120/2 అంటే 60. దెన్ వాట్ అబౌట్ థర్డ్ సైడ్? 61. దిస్ ఈజ్ ఆల్సో పైథాగరస్ ట్రిప్లెట్. దీనితో కూడా మనము లంబకోణ త్రిభుజాన్ని ఏర్పాటు చేయవచ్చు. చేయవచ్చా, చేయరాదా? ఎగ్జాక్ట్లీ వీ కెన్ ఫార్మ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ దిస్ మెజర్మెంట్స్. అంటే మనం దీన్ని రూల్ రూపంలో ఏ విధంగా రాసుకోవాలి అని అంటే దెర్ ఇస్ ఎ 3 సైడ్స్ కదా. ఓకే, మొదటి భుజము, రెండో భుజము, మూడో భుజము, రైట్? A:B:C. The 3 sides are formed. If first side is n అయితే, సెకండ్ సైడ్ n యొక్క వర్గములోంచి 1 తీసేయగా సగం రాస్తే రెండో సైడ్ అవుద్ది. మూడవది రెండో సైడ్ యొక్క 1, రెండో సైడ్ యొక్క నెక్స్ట్ నెంబర్ b+1. ద కండిషన్ ఈజ్ n ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ద కండిషన్ ఏంటండి? n ఈజ్ ఏ ఆడ్ నెంబర్. అంటే ఏ నెంబర్స్ అయితే ఈ రూల్ని ఫాలో అవుతాయో దోస్ నెంబర్స్ ఆర్ మెజర్మెంట్స్ ఆర్ సైడ్స్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి కింద ఇచ్చిన వాటిలో త్రిభుజం యొక్క భుజాల్ని కనుక్కోండి, లంబకోణ త్రిభుజం యొక్క భుజాల్ని కనుక్కోండి అంటే నువ్వు ఈ రూల్ అప్లై చేయాలి. మొదటిది ఆడ్ నెంబర్ అయితే దాని యొక్క స్క్వేర్ చేయండి, అందులో నుంచి 1 తీసేసి హాఫ్ తీసుకోండి. దట్ విల్ బి సెకండ్ సైడ్. దానికి 1 కలపండి, దట్ విల్ బి థర్డ్ సైడ్. ఓకే, రైట్, సింపుల్ థింగ్. ఒకవేళ ఒక భుజాన్ని రాద్దాం మనం. 9 ఉందండి, 9. ఇట్స్ ఎ 9. వాట్ ఇస్ ద స్క్వేర్ ఆఫ్ 9? 81. 81లోంచి 1 తీసేస్తే 80. 80లో సగం ఎంత? 40. కాబట్టి వాట్ ఆర్ ద మెజర్మెంట్స్ ఆఫ్ 9, 40, 41? ఓకే, కింద క్వశ్చన్ ఇస్తాడు 9, 40, 41. ఇందాక 11, 60, 61. విచ్ ఆఫ్ ద నాట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్ అంటారు. నువ్వు అబ్జర్వ్ చేయాలి. 9 యొక్క వర్గము 81, అందులోంచి 1 తీస్తే 80, అందులో సగమే సెకండ్ సైడ్ అవుద్ది అన్నది అబ్జర్వ్ చేయగలగాలి. రైట్, అండ్ దిస్ ఈస్ ద రూల్ ఫర్ ఇఫ్ ద ఫస్ట్ సైడ్ ఈస్ ద ఆడ్ నెంబర్. దెన్ వాట్ అబౌట్ ఇఫ్ ఫస్ట్ సైడ్ ఈస్ ద ఈవెన్ నెంబర్? ఒకవేళ సరి సంఖ్య అయితే ఏమవుద్ది ఆ రూల్ అని ఒకసారి చూద్దాం మనం. సో ఏమవుద్ది సరి సంఖ్య అయితే? మనకు స్టాండర్డ్గా ఎప్పుడు అడిగే ట్రిప్లెట్ ఏంటి అంటే ఈవెన్ నెంబర్తో 8, 15, 17. 8, 15, 17. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఆడ్ నెంబర్లు ఏం చేసినాం మనం? దీని యొక్క స్క్వేర్ చేసినాం. స్క్వేర్ చేస్తే 64. 1 తీసినాం. 1 తీసి 63. 63 ఎగ్జాక్ట్గా సగం నెంబర్ రాయలేం కదా, కాబట్టి ఈ రూల్ రాదు ఇక్కడ. మరి ఏమొస్తుంది? ఓకే, ఒక్కసారి మీరు గమనించండి. 8, 15, 17. ఈ రెండింటి మధ్య అయితే +2 యాడ్ చేసినాం. ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ ఆర్ స్టార్ట్ విత్ 2 కాబట్టి 2 యాడ్ చేసినాం. ఓకే, అలా గుర్తుపెట్టుకుందాం. మరి వాట్ అబౌట్ 15? 15కి 8కి ఏమైనా సంబంధం ఉందా?
8ని డబల్ చేస్తే 16 అండి, అందులో నుంచి ఒకటి తగ్గిస్తే 15 అండి. వెరీ గుడ్, నైస్ ఐడియా. ఇంకొకటి ఏముంటుందంటే 15 అనేది 16లోంచి ఒకటి తీసేయగా వచ్చింది. మరి 16 ఎక్కడిదంటే 8లో సగమే 16. అంటే ఇంతకు ముందు చేసిన దానికి రివర్స్ చేస్తాం మనం. ఇంతకుముందు చివరిలో ఆఫ్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఫస్టే ఆఫ్ చేస్తాం. ఈవెన్ నెంబర్ అయితే ఏం చేయాలి, ఫస్టే ఆఫ్ చేయాలి. 8లో సగం 4, 4 యొక్క వర్గం, దాంట్లోంచి ఒకటి తీసేస్తాం, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఓకే, ఇంతకుముందు ఏం చేసినాం, ఇంతకుముందు ఫస్ట్ స్క్వేర్ చేసి 1 తీసేసి బై 2 చేసేవాళ్ళం. ఇప్పుడు బై 2 చేసిన తర్వాత స్క్వేర్ చేసి 1 తీసేస్తున్నాం. సింపుల్. అంటే లాస్ట్ చేయాల్సిన ఆపరేషన్ని ఫస్ట్ చేస్తున్నాం, లాస్ట్ చేయాల్సిన ఏం చేస్తున్నాం, ఫస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇఫ్ n ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్, వాట్ అబౌట్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ఏ బి సి? ఇఫ్ n ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్, n ని సగం చేసి దాని యొక్క వర్గంలోంచి ఒకటి తీసేసి మూడో కొలత కోసం రెండో కొలతకి 2 కలపాలి. ఓకే, దిస్ ఈస్ ద వెన్ ద ఫస్ట్ సైడ్ ఈస్ ద ఈవెన్ నెంబర్. దిస్ ఈస్ వెన్ ఫస్ట్ సైడ్ ఈస్ ద ఈవెన్ నెంబర్. కాబట్టి కండిషన్ ఏంటి, n ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. n ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్. ఓకే అండి, ద ట్రిప్లెట్స్ రేషియో విల్ బి ఇన్ దిస్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి భుజము 6 అయితే 6 ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్. ఏం చేయాలి, దీన్ని సగం చేయాలి. సగం ఎంత, 3. దాని యొక్క స్క్వేర్ ఎంత, 9. అందులో నుంచి ఒకటి తీసేస్తే ఎంత, 8. వాట్ ఈస్ ద థర్డ్ సైడ్, 10. 6, 8, 10 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పైథాగరియన్ ట్రిప్లెట్స్. ఓకే, అంటే ఇవ్వబడిన త్రిభుజం యొక్క కొలతల్లో ఏది త్రిభుజం యొక్క కొలత అవుద్ది, ఏది త్రిభుజం యొక్క కొలత కాదు అని గుర్తుపెట్టడానికి రూల్స్ ఇవి. ఓకే, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం మనం. ఫస్ట్ ఈ 4 స్టాండర్డ్ రేషియోస్ అండి, వీటిని కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. పైథాగరన్ ట్రిప్లెట్స్ యొక్క స్టాండర్డ్ రేషియోస్ 3:4:5, 5:12:13, 7:24:25, 8:15:17. 8:15:17 ఇవి రేషియోస్ అంటాం మనం. వీటి యొక్క డబల్స్, వీటి యొక్క త్రిబుల్స్, వీటి యొక్క n టైమ్స్ కూడా రైట్ యాంగిల్ యొక్క భుజాలే అవుతాయి. డబల్స్ 6, 8, 10, త్రిబుల్స్ 9, 12, 15, 4 టైమ్స్. 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20. అది ఏ కొలత అయినా సరే ఇలాంటి రేషియోస్లో ఉంటే మనం దాన్ని లంబకోణ త్రిభుజంగా డిసైడ్ చేస్తాం. ఓకే, సో వాట్ ఈస్ ద రూల్ బిహైండ్ దీస్ మెజర్మెంట్స్? ఓకే, 2 రూల్స్ ఉన్నాయి. ఒకటి, ఇఫ్ ఫస్ట్ సైడ్ ఈజ్ ఆడ్ నెంబర్, ఇఫ్ ఫస్ట్ సైడ్ ఈజ్ ఆడ్ నెంబర్, మొదటి భుజము గనుక బేసి సంఖ్య అయితే, రైట్, ఏంటది, మొదటి భుజం n వాల్యూ ఉంటే దానిలోంచి స్క్వేర్ చేసి ఒకటి తీసేసి సగం చేస్తే ఇట్ విల్ బి సెకండ్ సైడ్. ఓకే, స్క్వేర్ ఆఫ్ -1/2. మరి వాట్ అబౌట్ థర్డ్ సైడ్? సెకండ్ సైడ్ యొక్క +1. ఓకే, దిస్ ఈజ్ ది ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి. ఒకవేళ ఫస్ట్ సైడ్ కనుక ఈవెన్ నెంబర్ అయితే, సరి సంఖ్య అయితే, ఇఫ్ ఫస్ట్ సైడ్ ఈజ్ ఈవెన్ నెంబర్, ఇఫ్ ద ఫస్ట్ సైడ్ ఈజ్ ఈవెన్ నెంబర్ అయితే మొదటిది ఏ కొలత, రెండోది బి కొలత, మూడోది సి కొలత. ఏ కొలత ఈవెన్ నెంబర్ అయితే ఆ ఈవెన్ నెంబర్ని సగం చేసి దాని యొక్క స్క్వేర్లోంచి ఒకటి తీసేస్తే ఇట్ విల్ బి సెకండ్ సైడ్, ద థర్డ్ సైడ్ విల్ బి b+2. ఓకే, ఇలా పైథాగరస్ ట్రిప్లెట్స్ మనకు మైండ్లో కనుక వస్తే ఎగ్జామినేషన్ హాల్లో త్రికోణమితి ప్రాబ్లమ్స్ని ఇట్టే చేసేయచ్చు. ఓకే, రైట్. అయితే సమ్ టైమ్స్ ఏమవుద్ది అంటే ఇన్ దిస్ పైథాగరస్ ట్రిప్లెట్స్ మనం ఇప్పుడు డిఫరెంట్ కొలతలతో చూసాం. దాన్ని ఏమంటారంటే స్కాలాన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే విషమబాహు భుజాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి 3 4 5 వేరువేరుగా ఉంది, 5 12 13 వేరువేరుగా ఉంది. అంటే ఇవ్వబడిన త్రిభుజంలో 3 వేరువేరు భుజాలు కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే స్కాలాన్ ట్రయాంగిల్ అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా స్కాలాన్ రైట్ యాంగిల్స్. ఒకవేళ ఇది ఒక భుజము 90 కదండి, మిగతా 2 కలిపి 90 అయితే
అంటే దిస్ ఈజ్ ద యాంగిల్ 45 డిగ్రీస్, దిస్ ఈజ్ ద యాంగిల్ 45 డిగ్రీస్. రెండు సమాన భుజాలు ఉన్నాయి, రెండు సమాన కొలతలు ఉన్నాయి కాబట్టి ఈ భుజాల యొక్క కొలతలు కూడా ఏమవుతాయి, సమానం అవుతాయి. ఎప్పుడైతే సమాన కొలతలు కలిగిన భుజాలు ఉంటాయో ఏ అండ్ ఏ, ద హైపోటెన్స్ విల్ బి a√2. నీకు బౌద్ధాయని చెప్పింది ఇదే, దికర్ణిక. బౌద్ధాయని చెప్పిన దికర్ణిక ఇదే, రైట్. అంటే రెండు భుజాల కొలతలు సమానంగా ఉంటాయి. ఇన్ విచ్ ట్రయాంగిల్, విచ్ ఈస్ ద 45 డిగ్రీస్ అండ్ 45 డిగ్రీస్ యాంగిల్స్ ఉంటాయి. మిగిలిన రెండు కోణాలు 45 డిగ్రీలు 45 డిగ్రీలు ఉంటాయి. ఆ భుజాల యొక్క కొలతలు ఏ విధంగా ఉంటాయంటే, కర్ణము కాకుండా మిగిలిన భుజాలు సమానంగా ఉంటాయి. ఏ అండ్ ఏ, కర్ణం యొక్క విలువ a√2 ఉంటుంది. ఓకే, మనకు త్రికోణమితి అన్నది దీని మీదే ఫామ్ అవుద్ది. లంబకోణ త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ఆ 3 కోణాల విలువలు కనుక ఈ విధంగా ఉంటాయి, 45 డిగ్రీస్ అండ్ 45 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్. సమాన కోణాలు ఉన్నాయి కాబట్టి 45 డిగ్రీలకు ఎదురుగా సమాన భుజం ఉంటుంది, ఏ అనే భుజం. 45 డిగ్రీలకు కూడా ఏ అనే భుజం ఉంటుంది. 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్న కర్ణం ఏమవుద్దంటే a√2 ఉంటుంది. ఏముంటుందండి, a√2 ఉంటుంది. సేమ్ మీన్ వైల్ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆధారంగా చేసుకొని త్రికోణమితిలో ఇంకో స్టాండర్డ్ ట్రయాంగిల్ ఏంటంటే 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. ఓకే, 30 డిగ్రీలకు ఎదురుగా ఒక భుజము ఏ ఉంటే 60 డిగ్రీలకు ఎదురుగా a√3 భుజం ఉంటుంది. 90 డిగ్రీలకు ఎదురుగా డబల్ ఆఫ్ ఏ ఉంటుంది. అంటే చిన్న భుజానికి రెట్టింపు భుజం ఉంటుంది, ఎక్కడ, కర్ణముగా. ఓకే, ఈ రెండు కూడా స్టాండర్డ్ మెజర్మెంట్స్ వెన్ యాంగిల్స్ ఆర్ 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ అండ్ 90, వెన్ యాంగిల్స్ ఆర్ 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్. దీన్ని బేస్ చేసుకుని మనం త్రికోణమితిని డీల్ చేస్తాం. ఆ డీల్ చేసేటప్పుడు మనం డీటెయిల్గా ఇన్డెప్త్గా చూస్తాం. ఓకే, ఇది పైథాగరస్ ట్రిప్లెట్స్. ఓకే, పైథాగరస్ ట్రిప్లెట్స్ అర్థమైంది కానీ క్లియర్గా. దీని మీద మనకి ప్రశ్నలు ఫామ్ అవుతాయి. ఓకే, క్వశ్చన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అప్లికేషన్స్ ఆఫ్ పైథాగరస్, అప్లికేషన్స్ ఆఫ్ పైథాగరస్ ప్రాబ్లమ్స్ మనము ఇన్ లాటర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, రైట్. మీకు అర్థమైంది కదా ఏంటి పైథాగరస్ త్రిభుజం అంటే. ఒక త్రిభుజంలో ఏదైనా ఒక శీర్షం వద్ద 90 డిగ్రీలు కనుక ఉంటే దాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. లంబకోణ త్రిభుజం గురించి వివరించిన మ్యాథమెటిషియను పైథాగరస్. మ్యాథమెటిషియన్ ఎవరు, పైథాగరస్. దాన్ని పైథాగరస్ థీరం అంటాం. వాట్ ఇస్ దట్ పైథాగరస్ థీరము? లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అంటాం. కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. దానికి సంబంధించిన ఇండియన్ మ్యాథమెటిషియన్ చెప్పింది ఎవరంటే బౌద్ధాయన. ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బౌద్ధాయన థియరీ ఇన్ సులభ సూత్రాస్. సులభ సూత్రాస్ దేనికోసం వాడబడిందంటే వేదాలలో వివరించిన యజ్ఞయాగాదులు చేయడానికి కావలసిన నిర్మాణాలను గురించి చెప్తుంది. బౌద్ధాయన చేసిన ఇంకొన్ని విషయాలు ఏంటంటే పై యొక్క వాల్యూని 3.1416గా గణించడం, స్క్వేర్ని ఆధారంగా చేసుకుని √2 యొక్క వాల్యూని గణించడం, దీర్ఘచతురస్రంలోని మధ్య బిందువుల్ని కలపగా రాంబస్ ఏర్పడుతుందని చెప్పడం, చతురస్రంలోని మధ్య బిందువుల్ని కలపగా మరొక చతురస్రం ఏర్పడుతుందని చెప్పడం, ఒక వృత్తములో మరొక చతురస్రాన్ని, ఆ చతురస్రంలో మరొక వృత్తాన్ని, ఆ వృత్తంలో మరొక చతురస్రాన్ని నిర్మించుకుంటూ పోవడాన్ని కూడా మనకు వివరించాడు బౌద్ధాయనుడు. ఓకే, ఇట్స్ ఎ క్లియర్ అబౌట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. We'll later discuss in very deeply when we are going to discuss in Pythagoras applications. Applications వచ్చినప్పుడు డీప్గా డిస్కస్ చేస్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.